నిన్న సినిమా హాల్‌కి వెళ్ళాను. అక్కడ పిల్లలు ఎవరో వచ్చారు. అమృతం అని ఫోటోలు తీసుకున్నారు. అయిపోయింది. కిందకెళ్తే వాళ్ళ ఫాదర్‌కి చెప్పారు అమృతం అని. ఆ ఫాదర్ వచ్చాడు. వచ్చి నా ఫోన్‌లో మళ్ళీ తీస్తాను సార్ అన్నాడు. వద్దండి ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు నాతో. నాకు విసుగొచ్చింది. అప్పటికి చాలా మంది వచ్చేస్తున్నారు అని. అంటే డిస్టర్బ్ చేస్తుంది ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది. అతనొచ్చి నా ఫోన్ అతను మాక్సిమం ఏముంటుందని నేను చెప్తా సైకాలజీ ప్రకారం. కూతురితో మళ్ళీ నా ఫోటో తీసి సార్ మనిద్దరం సెల్ఫీ అంటాడు. అదే. డైరెక్ట్‌గా అడగడానికి కొంచెం ఈగో హర్ట్ అయింది. నేను ఊహిస్తున్నా. కానీ తర్వాత నేను చేసిందేంటంటే, వద్దండి పాపొచ్చింది మళ్ళీ. ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకొని వచ్చేస్తుంది. నేను ఆ పాప ముందు నా ఫ్రెండ్ అన్నాడన్నమాట పక్కన. ఆల్రెడీ తీసుకున్నారు. అనగానే నాకు ట్రిగ్గర్ అయిపోయి, వద్దండి పాపతో ఆల్రెడీ తీసుకున్నాను. నా ఫోన్‌లో తీస్తాను. ఏ ఫోన్ అయితే ఏంటి సార్ తీసుకున్నా వద్దు. అనగానే ఎంత చిన్నబోయాడో ఆయన. మొఖం చూస్తే అలాగెళ్ళి అక్కడ వాటర్ తాగుతున్నాడు. ఆ పాప ఎళ్లి నాకు ఎంత కోపం వచ్చిందంటే నా మీద. నేను అతని ఫీలింగ్స్ హర్ట్ చేయడం పక్కన పెడదాం. ఆ పిల్ల ఫీలింగ్స్ ఏంటి? మా నాన్నొచ్చి సెల్ఫీ అడిగితే వీడిలా చేసాడు. అదేదో 'డ్రైవింగ్ లైసెన్స్' అన్న సినిమాలో సీన్‌కి నాకు తేడా ఉంది. కరెక్ట్. అవును. ఎంత తప్పు నేను ఈ షో అయిపోగానే ఇంకా ఛాన్స్ తీసుకోదలుచుకున్నా. షో అయిపోగానే నేనే ఎళ్లి ఆ పిల్లల్ని పలకరించి ఆళ్ళ ఫాదర్‌తో సార్ మనం కూడా ఫోటో తీసుకొని అందామని నేను ప్రిపేర్ అయ్యా. మనం అనుకున్నట్టు ఉండదమ్మా లైఫు. షో ఎండ్ టైటిల్స్ పడుతున్న టైంలో నాకు తెలియకుండానే వాళ్ళెళ్ళిపోయారు. అర్రె! మీరు నమ్మరు ఆళ్ళ కోసం ఎతికాను నేను. నేను తర్వాత ఒకటి చెప్తాను బాస్ ఎన్ని చేసినా అండూ చేయలేం. యెస్. నేను చేసిన తప్పే కదా చెప్పుకుంటున్నా. ఇది విని తిట్టుకుంటారు కదా నన్ను. ఈడికింత బలిసిందన్న కామెంట్స్ కూడా వస్తాయి కదా! యెస్. బట్ తప్పని రియలైజ్ అవ్వడం కూడా గ్రేటే కదా! నేను అంటున్నదే సింపుల్ సే సారీ టు అతను ఎక్కడుంటాడు ఈ ఎపిసోడ్ చూడాలని నా కోరిక. చూస్తారు. పక్కా యాహ్! చూస్తారు. వాళ్ళ ఆవిడ బుర్కా ఏసుకొనుంది. నేను ఇంకా క్లారిటీ ఇస్తున్నా. వాళ్ళకి ఆ లక్ ఉంది నాకు స్పెసిఫిక్‌గా చెప్పడానికి. ఓకే. అట్‌లీస్ట్ వాళ్ళ ఆవిడ చూసినా నీ గురించి మాట్లాడాడు. హ్మ్. సారీ ఫీల్ అవుతున్నాడు అని చెప్పాలని నా కోరిక. ఆళ్ళ ఆవిడ బుర్కా ఏసుకొనుంది. ముస్లిమ్స్ ఆబ్వియస్‌గా. 'దుల్కర్ సల్మాన్' సినిమా మన 'లక్కీ భాస్కర్'కి వెళ్ళాను. ఏఎంబీ మాల్‌లో చూసాను. ఐ సిన్సియర్‌లీ ఫీల్ సారీ. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు నాకు కూడా.